Daily. Taste the Daily. దేశంలో ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్న ముగ్గురు టెర్రరిస్టుల్ని అరెస్టు చేశారు. ముగ్గురిని అరెస్టు చేసి గుజరాత్ టెర్రరిస్ట్ స్క్వాడ్ అదుపులోకి తీసుకుంది. పట్టుబడిన వారిలో రాజేంద్రనగర్ ఫోర్ట్ వ్యూ కాలనీకి చెందిన సయ్యద్ అహ్మద్ మొయినుద్దీన్ ఉండడం సంచలనం రేపుతుంది. వివిధ ప్రాంతాల్లో అహ్మద్ మొయినుద్దీన్ ఉగ్రదాడులకు ప్లాన్ చేసినట్లు ఏటీఎస్ గుర్తించింది. ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్నటువంటి ముగ్గురు టెర్రరిస్టులను అరెస్టు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు కుట్ర పన్నుతున్నటువంటి ముగ్గురు ఉగ్రవాదులను అహ్మదాబాద్ లో గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏటీఎస్ అరెస్టు చేసినట్టుగా సమాచారం అందుతుంది. గత ఏడాది నుంచి నిందితులపై నిఘా పెట్టినటువంటి ఏటీఎస్ ఆయుధాలు సరఫరా చేస్తూ ఉండగా ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి ముగ్గురిని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ విచారణ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు వీరు ప్రణాళిక చేస్తున్నట్టుగా కూడా ఎంక్వైరీలో బయటపడింది. నిందితుల వద్ద 2 గ్లోక్ పిస్టల్స్, ఒక బెరాటా పిస్టల్, 30 బుల్లెట్లు, 4 లీటర్ల ఆమ్దం నూనెను స్వాధీనం పరుచుకొని వీళ్ళ ముగ్గురిని విడివిడిగా ఏటీఎస్ గుజరాత్ అధికారులు విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. నిందితుల్లో ఒకరు అహ్మద్ మొయినుద్దీన్ హైదరాబాద్ కు చెందినటువంటి వ్యక్తి అంటూ కూడా గుజరాత్ డీఐజీ సునీల్ జోషి ఈ విషయాన్ని మీడియాకు అఫీషియల్ గా తెలియజేశారు. మరో 2 నిందితులు ఆజాద్ సులేమాన్ షేక్, మహమ్మద్ సుహేల్ సలీం ఖాన్ ఉత్తరప్రదేశ్ కి చెందినటువంటి వారు అంటూ కూడా గుర్తించడం జరిగింది. అహ్మద్ మొయినుద్దీన్ ఇప్పటికే పలు ఉగ్ర కార్యకలాపాల్లో తను పర్సనల్ గా పాల్గొన్నాడంటూ కూడా పోలీసుల ఎంక్వైరీలో బయటపడింది. అహ్మదాబాద్ కు అతడు వస్తున్నట్టుగా సమాచారం అందడంతో నిఘా పెట్టినటువంటి ఏటీఎస్ అదాలత్ టోల్ ప్లాజా సమీపంలో అతన్ని అదుపులోకి తీసుకొని నిందితుల వద్ద నుంచి పలు ఆయుధాలు స్వాధీనపరుచుకొని ముగ్గురిని కూడా క్వశ్చన్ చేస్తా ఉన్నారు. టెలిగ్రామ్ ద్వారా వీరు ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఏర్పాటు చేస్తా ఉన్నారు. 36 ఏళ్ల వయసు ఉన్నటువంటి అహ్మద్ మొయినుద్దీన్ చైనాలో ఎంబీబీఎస్ చేసినట్లు దేశంలో పెద్ద ఎత్తున నష్టం కలిగించేటువంటి ఉగ్రదాడులకు అహ్మద్ మొయినుద్దీన్ పెద్ద మొత్తంలో కుట్ర పన్నాడు అంటూ కూడా పోలీసులు ఆ విషయాన్ని ప్రకటించడం జరిగింది. పలువురు విదేశీయులతో తను టచ్ లో ఉండి టెలిగ్రామ్ ద్వారా ఉగ్రవాద సంస్థకు అతని సంబంధాలు కొనసాగిస్తున్నట్టు కూడా ఆ విషయాలు పోలీసులు కనుగొన్నారు. ఈ ఆమ్దం గింజలను ప్రాసెస్ చేసిన తర్వాత మిగిలిన వ్యర్థ పదార్థాల నుంచి కూడా రైసిన్ అనే విషయాన్ని తను తయారు చేసి దాని ద్వారా వీళ్ళు కుట్ర పన్నబోతా ఉన్నారు అనేది కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. కాశ్మీర్ ను వీరు ఎక్కువగా కదలికలు జరుపుతా ఉన్నట్టు కూడా ఏటీఎస్ గుర్తించడం జరిగింది. గుజరాత్ లోని కలాల్ నుంచి ఆయుధాలు తీసుకొని మరో ప్రాంతానికి వెళ్తుండగా అహ్మద్ మొయినుద్దీన్ పోలీసులకు చిక్కినట్టుగా కూడా పోలీసులు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్ కి చెందినటువంటి మరో ఉగ్రవాదులని గుజరాత్ లోని బనస్కంతలో అరెస్టు చేసి ఉగ్రవాదానికి వీరు బాగా ప్రభావితమైనట్లు కూడా గుర్తించి వీరిద్దరిని కూడా విదేశాల్లో పలువురితో టచ్లో ఉన్నట్టు పోలీసులు ఆ విషయాన్ని తెలియజేశారు. ఉగ్రదాడుల కోసం ఇప్పటికే ఢిల్లీ, అహ్మదాబాద్, లఖన్పూర్ లో రెక్కి నిర్వహించి ఆ ప్రాంతంలో ఎలా బ్లాస్ట్ చేయాలంటూ కూడా ఇప్పటికే ఒక సర్వే రిపోర్ట్ ని కూడా వాళ్ళు చేతిలో పెట్టుకొని తిరుగుతా ఉన్నారన్నట్టు గుర్తించింది. కాశ్మీర్ లోని వీరి కదలికను ఎక్కువగా నమోదయ్యాయి. నిందితులో సంబంధం ఉన్నటువంటి వారిని సైతం కూడా గుజరాత్ ఏటీఎస్ విచారణ చేపడుతోంది. ఈ ఏడాదిలో ప్రారంభమైనటువంటి ఆల్ ఖైదా ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్నటువంటి 5గురిని గుజరాత్ ఏటీఎస్ గతంలోనే అరెస్ట్ చేయడం జరిగింది. నిందితుల్లో బెంగళూరుకి చెందినటువంటి ఒక మహిళ ఉండడము, ఆన్లైన్ వేదికగా ఆ మహిళ టెర్రరిస్ట్ మాడ్యూల్ ని నడుస్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. పాక్ తో ఉగ్రవాద సంస్థలకు వీళ్ళకు సంబంధాలు ఉన్నాయి. ఈ పట్టుబడ్డటువంటి ముగ్గురు టెలిగ్రామ్ ద్వారా ఈ ఉగ్ర కార్యకలాపాన్ని రన్ చేస్తూ పెద్ద మొత్తంలో ఆయుధాలన్నీ కూడా సమకూర్చుకొని వీళ్ళు కుట్ర చేసి పెద్ద మొత్తంలో భారతదేశంలో ఈ బ్లాస్టింగ్ కి ప్లాన్ చేశారనేది మాత్రం పోలీసులు గుర్తించి దాన్ని భగ్నం చేయడం జరిగింది. సందీప్, రవితేజ, అంటే వీరు వెనక ఇంకెంతమంది ఉండే అవకాశం ఉంది? అదేవిధంగా వీరు ఎక్కడైనా ఉగ్రదాడికి స్కెచ్ వేశారా? ఏటీఎస్ అధికారులు ఏం చెప్తా ఉన్నారు? పాక్ లోని ఉగ్ర సంస్థతో వీళ్ళకు సంబంధాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నాయి. ఆ ఉగ్ర సంస్థల ద్వారా వీళ్ళకు నిత్యం మెసేజ్లు అందుతా ఉన్నాయి. దేశంలో ఉన్నటువంటి పరువులని టార్గెట్ గా చేసి వీళ్ళు కొన్ని ప్రాంతాలను కూడా ఇప్పటికే రెక్కి నిర్వహించి ఏ పద్ధతిలో అక్కడ బాంబ్ బ్లాస్ట్ చేయాలి, ఎంతమందిని హతమార్చాలి అని ఒక ట్రైనింగ్ కూడా పొందడం జరిగింది. ఉన్నత చదువులు చదివి అనంతరం వీరు ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రేరేపితులకై అనేక మంది ఉగ్రవాద సంస్థల వైపు తిప్పి వారికి ట్రైనింగ్ ఇచ్చి ఈ బ్లాస్టింగ్ కి పాల్పడేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. సంవత్సరం నుంచి వీరి పైన నిఘా పెట్టినటువంటి గుజరాత్ ఏటీఎస్ దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ వీళ్ళ మూవ్మెంట్ జరుగుతా ఉన్నాయి, ఎవరెవరిని కలుస్తా ఉన్నారు,
ఏ ప్లానింగ్ తో వీరు భారతదేశంలో ఈ స్కెచ్ ని అమలు చేయబోతా ఉన్నారు, దీంట్లో ఏ ఉగ్రవాద సంస్థ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆయుధాలను ఎక్కడి నుంచి సమకూరుస్తా ఉన్నారు, ఈ ఆముదం నుంచి తీసినటువంటి వేస్టేజ్ ద్వారా ఈ విషయాన్ని ఎట్లా తయారు చేస్తా ఉన్నారంటూ కూడా వారి నుంచి టెక్నికల్ గా ఆ ప్రయోగాలు చేసి ఆ వివరాలన్నీ కూడా పోలీసులు సేకరించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా వీరితో పాటు దేశవ్యాప్తంగా ఎవరెవరు వీళ్ళకు షెల్టర్లు కల్పించడము, రోజువారీగా ఫుడ్ సర్వ్ చేయడము, వీళ్ళతో టచ్ లో ఉన్నటువంటి కాంటాక్ట్స్ అందరినీ కూడా పోలీసులు విడివిడిగా ఏటీఎస్ అధికారులు వారిని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. వారు ఈ ఉగ్ర కార్యకలాపాలకు ఉగ్ర దాడులు లేదా ఇన్వాల్వ్మెంట్ ఉంటే మాత్రం డెఫినెట్ గా ఎన్ఐఏ అధికారులు కూడా దీంట్లోకి సిగి మిగతా అందరినీ కూడా నిందితులు చేసేటువంటి అవకాశం ఉంది. సందు రైట్, థ్యాంక్ యూ రవితేజ.